అరే బాగుంటుందిరా పవర్ రేంజర్స్ ఎస్విడి ఎమర్జెన్సీ. అరే నీకు విషయం చెప్పాలరా. చెప్పరా. లావణ్య అంటే నాకు చాలా ఇష్టం రా. నీ మొహం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావారా? ఈ జోక్ నాకు చెప్తే చెప్పావు కానీ ఇంకెవరికి చెప్పుకో. అమ్మా చెప్పరా. నేనేమి బాగుండను కదా? ఎవరు చెప్పారు? నువ్వు అందరికన్నా అందంగా ఉంటావు. ఎందుకమ్మా అబద్ధాలు చెప్తావు? నాతో ఆడుకోనికి ఎవరు రారు, ఫ్రెండ్షిప్ చేయడానికి ఎవరు రారు. నేను వేస్ట్. ఒకటి గుర్తుపెట్టుకున్నానా, జీవితంలో ఏదన్నా సాధించినప్పుడే అందరూ నీ దగ్గరకు వస్తారు. సరేనా? రేయ్ చెప్పు, ఇష్టమా లేదా? నాకేం ఇష్టం లేదురా. రే కథలు చెప్పకరా. నువ్వు ఆ పాప అంటే ఇష్టపడుతున్న విషయం నాకు తెలుసు. సరే ఇవన్నీ ఎందుకు, ఇవాళ రాత్రి అలాగా అమ్మాయి వస్తుంది కదా, నువ్వు ఆ మాట్లాడి కన్ఫర్మ్ చేసుకో. ఏరా, ఒక్కడివే అద్దంలో చూసుకుంటూ ఏదో ఆలోచిస్తున్నావు. ఏమైంది? ఏం లేదమ్మా. ఇలా రా, కూర్చో. ఏమైందిరా? అమ్మతో చెప్పకూడదా? నేనెవరికి నచ్చనేమోనని భయమేస్తుందమ్మా. రే పిచ్చోడా, నువ్వు నచ్చకుండా ఎందుకుంటావు? బంగారం రా నువ్వు. ఇంకా ఎక్కువ ఆలోచించ మాకు, సరేనా? ఏంటి ఇంటర్ అన్నా కావలేదు? ఏంటి ఈ పనులు నీకు? ఏమైందండి? ఏమైందంటావేంటే? అక్కడ నడు రోడ్డు మీద కుర్రోడితో మాట్లాడుతుందా? ఏం పనులే ఇవి? దీని అలాగా నానా మాట్లాడదాం నాన్నా. ఏం మాట్లాడతావు దీన్ని? నానా మాట్లాడదాం అంటున్నాగా. చైత్ర రా అమ్మా. ఏమైంది? ఏంట్రా దీన్ని కూర్చోబెట్టి మాట్లాడుతున్నా? దీన్నే నాన్నా మాట్లాడుతున్నా కదా, ఆగు. ఏమైందో చెప్పు. అన్నయ్య, నేను షాప్కి వెళ్ళాను అన్నయ్య. అక్కడ నా ఫ్రెండ్ కలిశాడు. తనతో నేను మాట్లాడాను అంతే అన్నయ్య. నిజంగా ఫ్రెండేనా? నిజంగానే నా ఫ్రెండ్ అన్నయ్య. ఫ్రెండ్ అంటుంది కదా. నేను చూశానురా మొర్రో అంటుంటే దాని మాటలు నమ్ముతావేట్రా నువ్వు? నువ్వు అక్కడ ఏం చూసావు? అదే ఆ కుర్రోడితో మాట్లాడుతాం చూసా. వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు అంతే కదా, తప్పేం చేయలేదు కదా. ఏమీ తెలుసుకోకుండా కొడితే రేపటి రోజు నిజంగా తప్పు చేస్తే దానికి కారణం నువ్వే అవుతావు. నిజంగానే నా ఫ్రెండే నాన్న.